హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, నేను రాగి నీరు దోశ చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మీకు ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే దోశలు మాత్రం సూపర్గా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వస్తే, నేను 1 కప్పు రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఇవి ఒక 2 టైమ్స్ కడిగేసి నానబెట్టేశాను. ఇది నైట్ మొత్తం మార్నింగ్ దాకా నానేసాయి బియ్యం. నేను నైట్ నానబోసానండి. ఈ కప్పుతో తీసుకున్నాను. దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రాగి పిండి ఉన్ను పచ్చి కొబ్బరి చిన్న ముక్క తీసుకోవాలి. నేను ఈ కప్పుతో బియ్యం తీసుకున్నానండి. నైట్ నానబోసాను కదా, మీకు చూపెట్టడానికని మళ్ళీ నేను ఈ కప్లో ఈ బియ్యాన్ని వేసి కొలిచి చూపిస్తున్నాను. ఇది నైట్ నానబోసాను కాబట్టి కొద్దిగా బియ్యం అనేది మనకు ఎక్కువగా వస్తాయి కదా. ఇలా నేను సమానంగా పోసాను బియ్యం. ఈ కప్పు పూర్తిగా రెండిపోయింది. ఇలా 1 కప్పు తీసుకున్నాక వీటిని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. మనం దోశ చేసుకుంటే ఏ విధంగా మనం చేసుకుంటామో ఆ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. అస్సలు బరకగా ఉండకూడదు. బరకగా ఉంటే దోశ అనేది పలచగా రాదు. దీనిలోకి పచ్చి కొబ్బరి ఇందాక చూపెట్టిన కదా, ఆ చిన్న ముక్కలుగా చేసుకొని పచ్చి కొబ్బరి 1/2 కప్ తీసుకొని ఈ 2 కలిపి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. దీన్ని పక్కకు పెట్టేసి అదే కప్పుతోటి రాగి పిండి తీసుకున్నానండి. రైస్ కూడా ఇదే విధంగా తీసుకున్నాను. రాగి పిండి కూడా ఇదే విధంగా 1 కప్పు రైస్కి 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు మరొక గిన్నెలోకి ఈ రాగి పిండిని వేసి, అలాగే ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ పట్టిన మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసి దీన్ని రెండింటిని కలిపి మళ్ళీ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. మనకు ఈ రాగి పిండి అనేది ఇందులోకి కలిసిపోవాలి. ఇలా ఈ పిండి వేసుకున్న తర్వాతకి దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూను జీరా వేసుకున్నాను. అలాగే 1 కప్పు వాటర్ వేసుకున్నాను. వేసుకొని దీన్ని మళ్ళీ ఒక మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని దీన్ని దోశకు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసుకున్నాక తీసుకోవాలండి. ఈ నీరు దోశ అనేది మనకు ఈ దోశ పిండి అనేది చాలా లూజ్గా ఉంటుందండి. చిక్కగా మాత్రం అస్సలు ఉండకూడదు. చిక్కగా ఉంటే నీరు దోశ అనేది రాదు, సరిగ్గా మందంగా వస్తుంది. వాటరు 2 కప్స్ యాడ్ చేశానండి. మొత్తం మీదిగా 2-2.5 అంతే పడుతుంది. ఎక్కువ పడవు వాటరు. ఎక్కువ పడితే బాగా పలుచగా అయిపోతుంది, దోశ రాదు. చిక్కగా ఉంటే మాత్రం దోశ మందంగా వస్తుంది. ఈ వాటర్ మాత్రం ఖచ్చితంగా ఇలా చూసుకొనే వేసుకోవాలి. ఇలా నేను పలుచగా చేసుకున్నాక దీనిలోకి సరిపడా సాల్ట్ వేసి ఇదంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనకు దోశకు ఈ పిండి అనేది రెడీ అయిపోయింది. పులియబెట్టకుండా అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా అంటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా మటన్ సూప్ అనేది సూపర్ ఉంటుందండి. ఇలా నేను సాల్ట్ వేసి దీనికి సరిపడా వాటర్ వేసి కలిపేశాను. ఈ విధంగా దోశపిండి అనేది మనం వాటర్ని చూసుకుంటూ ఇలా కలుపుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటేనే పర్ఫెక్ట్గా దోశ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక 2 గరిటెల పిండి వేసి ఆ ప్యాన్ మొత్తం తిప్పాలండి. మొత్తం తిప్పేసిన తర్వాతకి దాని మీదుగా ఒక 2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని దానిపైన మూత పెట్టేసి ఒక 1-2 మినిట్ పాటు దాన్ని వదిలేసేయాలి. స్టవ్ మాత్రం మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి. ఇలా మనకు మూత తీసి చూస్తే
వెనకాల బాగాన ఉడికిపోతుంది. తర్వాతకి మళ్ళీ తిప్పి వేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ పాటు ఉంచుకున్నామంటే మనకు నీరు దోశ అనేది రెడీ అయిపోయినట్టే. అప్పటికప్పుడు చేసుకునే మంచి హెల్దీ రెసిపీ నీరు దోశ అండి. దీనికి కాంబినేషన్గా మటన్ సూపు అలాగే తలకాయ బోటి సూప్ అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒక్కటికి 2 ఎక్కువగానే తింటారండి. ఇలా వీటిని ఫోల్డ్ చేసేసి దీన్ని హాట్ బాక్స్లో వేసుకొని 1 బై 1 చేసుకుంటూ హాట్ బాక్స్లో పెట్టుకున్నామంటే మనకు గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి ఈ దోశలు. ఇలా నేను మిగతావి దోశలు కూడా అదేవిధంగా వేసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ వీటిని నిదానంగా తీసుకోవాలండి. నెక్స్ట్ దోశ కూడా వేసాను. వేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని తిప్పేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ పాటు మూత పెట్టేసి వదిలేసామంటే మనకు దోశ అనేది రెడీ అయిపోతుంది. ఎలాంటి పప్పులు లేకుండా చూసేయండి ఎంత బాగున్నాయో. ఓన్లీ రాగి పిండి అలాగే బియ్యం, రేషన్ బియ్యం అంతేనండి. చాలా సూపర్ హెల్తీ రెసిపీ కదా. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ నీరు దోశ అనేది వేడి మీదనే వెంటనే కర్రీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇది మనకు ఎవరైనా స్పెషల్గా గెస్టులు వచ్చినప్పుడైనా లేకుంటే ఏదన్నా పండుగలప్పుడైనా కూడా ఇది సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది ఒక రెసిపీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా నేను మాత్రం మటన్ కర్రీ చేశానండి. ఇలా సూప్తో చాలా బాగుంది. దీనిలోకి పప్పుచారులోకైనా కూడా చాలా బాగుంటుందండి. వెజిటేరియన్ వాళ్ళైతే. నాన్ వెజ్ వాళ్ళకైతే మటన్, తలకాయ కూర, బోటి కూర చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక పూర్తిగా చూసిన వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మా వీడియోస్ అన్నీ చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.